జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడా అని అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నలుగురికి ఆయన భయపడతాం ఎందుకు? ఆయన చెప్తున్నాడు 2-3 మీటింగ్లో నా ఏక ముక్క కూడా పేకలేరని చెప్పి నలుగురు పేర్లు చెప్పి. ఆయన అవసరం లేదు. ఈ 420 వాళ్ళకే నేను కూడా భయపడను. భయం ఎవరు వాళ్ళంటే భయమా? ఈ రాష్ట్రంలో బ్రోకర్ గాళ్ళు అంటే భయం ఉంటుందా? నా గడ్డంలో ఉన్నటువంటి ఇంటికి కూడా పేకలేరు వాళ్ళు. భయం కాదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి సమూలంగా తీసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి లేకపోతే వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట. చంద్రబాబుని పెట్టుకుని అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు, అడ్డగోలుగా పైరువీలు చేసుకోవచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలంటే ఎలా దించాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి వాగ్దానాన్ని 95% వాగ్దానాలని నెరవేర్చినటువంటి పార్టీని నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విద్యారంగంలో అమ్మఒడి అని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో తల్లుల అకౌంట్లకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు అని చెప్పి 3 విడతలుగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెట్టి 45,000 ప్రైవేటు స్కూల్స్ని ఆధునీకరణ చేయించి స్కూల్ బోర్డులు కానించి పిల్లలు కూర్చునేటువంటి బల్లలో కుర్చీలు కానించి వాళ్ళు వాడేటువంటి టాయిలెట్స్ కానించి స్కూల్ గ్రౌండ్స్ కానించి అన్నిటినీ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు కానించి వాళ్ళు చదువుకున్నటువంటి పుస్తకాలు కానించి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ విద్య కానించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ల్యాప్టాప్లు ఇవ్వాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక సొంత తండ్రిలాగా తన పిల్లలకి ఏ రకంగా చూస్తాడో ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం ఒక తండ్రి స్థానంలో నిలబడి 60,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఓటు లేనటువంటి పిల్లల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 3-4 వేల కోట్ల రూపాయలు కూడా ఈ విద్యారంగానికి ఖర్చు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా? విద్యారంగానికి నాడు నేడు కింద ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతాను, ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాను, ఈ పిల్లలకి ఫుడ్ మారుస్తాను, బట్టలు ఇస్తాను, పుస్తకాలు ఇస్తాను, ఐపాడ్స్ ఇస్తాను, ఇవన్నీ ఏ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలా, ఏ సభలోనూ చెప్పలా, పాదయాత్రలో ఏ ఎన్నికల వాగ్దానాలను చేయలా. అయినా కూడా ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి మీ పిల్లల్ని బాగా చదివిస్తే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని ఇక్కడ కాకపోతే ఈ దేశంలో కాకపోతే ఏ దేశానికైనా వెళ్ళి వాళ్ళు ఆర్థికంగా మీ కుటుంబాలకు అండగా ఉంటారు. మనం నేర్పగలిగినది భవిష్యత్తు పిల్లలకు ఇవ్వగలిగినది విద్యనని చెప్పి ఒక తండ్రిగా నమ్మాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 60,000 కోట్ల రూపాయలు ఓట్లు లేనటువంటి పిల్లల కోసం, అడగనటువంటి పిల్లల కోసం ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదని చెబుతారు. దేనికంటే ఇంగ్లీష్ మీడియం అంట, తెలుగు చెడకూడదని పెట్టాడంట ఆయన. తెలుగు ఎందుకు చెడిపోతారంటే ఆయన అడిగాడు, ఇంతవరకు ఒక్కడు కూడా సమాధానం చెప్పలా. రామోజీరావు కానీ, రాధాకృష్ణ కానీ, బిఆర్ నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈ రాష్ట్ర ఉప ప్రధాని వెంకయ్య నాయుడు కానీ మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివించారు? మీ మనవరాళ్ళని ఏ స్కూల్లో చదివిస్తున్నారు? ఒక్కడు కూడా సమాధానం చెప్పలా. మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. ఈ రాష్ట్రంలో తెలుగుని కాపాడుతున్నటువంటి బాధ్యత రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేద పిల్లలకు ఉందా? దేశాలు తిరిగి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని కోటాను కోట్లు సంపాదించుకున్నటువంటి అవకాశం ఉన్నత విద్యలు చదివించుకునే డబ్బు ఉన్నటువంటి మాబోటి పిల్లల దగ్గర ఉందా? ఈరోజు ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకురావటానికి కోర్టులకు వెళ్ళి ఒకటి కాదు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసి
వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా పెన్షన్ల గురించి చంద్రబాబు నాయుడు అంట 2000 చేశాడు దొంగ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక దసరా పండుగ వచ్చేదాకా అక్టోబర్ దాకా మొదట 5 నెలలు ఈ ముష్టి 200 ఇచ్చాడు. 200 రూపాయలు ఇచ్చాడు 5 నెలలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే 2000 రూపాయలు ఇస్తాను 5 సంవత్సరాలు 2017లో మరి ఆయన ఎన్నికలు ఇంకా 5 నెలలు ఉందనగా 2000 రూపాయలు చేశాడు. మధ్యలో 1000 రూపాయలు ఇచ్చాడు. అంటే మనిషికి యావరేజ్న పెన్షన్ తీసుకున్నటువంటి మనిషికి 1000 రూపాయలు ఇచ్చాడు. 60 నెలలు 60,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఈరోజు 2500 రూపాయలు ఇస్తున్నాడు. 2250 రూపాయలు కొంతకాలం ఇచ్చారు. మొదట్లో 2000, మరి రేపు జనవరి 1వ తారీఖు నుంచి 2750, ఆ తర్వాత 3000 ఇస్తే యావరేజ్న 2500 రూపాయలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర సంపద ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఒక పెన్షన్లకి 37 లక్షల మందికి చంద్రబాబు నాయుడు నెలకి 370 రూపాయలు 370 కోట్ల రూపాయలు చొప్పున 20,000 కోట్ల రూపాయలు పెన్షన్లకి ఈ రాష్ట్రంలో ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 62 లక్షల మంది నిరుపేదలకి పెన్షన్ల రూపాయల 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఖర్చు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? కాబట్టి ఇవన్నీ కూడా ఈ పచ్చ మీడియాను నడిపేటువంటి పనికి మాలినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణకి కానీ బిఆర్ నాయుడుకి కానీ TV5 నాయుడికి కానీ రామోజీరావుకి కానీ తెలుసు. అయినా కూడా ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలి. ఈరోజు పొద్దున్నే 7 గంటలకి 3 ఛానల్స్ బిగించేస్తారు. సూటు బూటు వేసుకొని యాంకర్లు కూర్చుంటారు. పనికి మాలినటువంటి ఒక 4 వెధవలను తీసుకొచ్చి వాళ్ళు మేధావులు అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇక డిబేటు నిన్న ఈ రోజు అయితే మొత్తం విజయమ్మ గారి మీద డిబేటు, కేంద్రం మీద లేదు. ఏదోటి కోడిగుడ్డు కేకలు పేకాలి. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశాడు, చంద్రబాబు నాయుడు వస్తే కనుక ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాడని చెబుతారు. సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు మతి స్థిమితం తప్పి పిచ్చి పిచ్చిగా తిరుగుతూ నిన్నెక్కడో చిత్తూరు జిల్లాకు పోయి అంటాడు నాతో పిచ్చి కథలు ఆడొద్దు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పిచ్చి కథలు ఆడుతున్నాడు, పిచ్చి ఆటలు ఆడొద్దు అని చెబుతున్నాడు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు బగబగం మండేటువంటి సూర్యుడు అంటాడు. ఆ సూర్యుడికి కాంతినివ్వటమే తెలుసు, ఆ సూర్యుడికి వేడినివ్వటమే తెలుసు. అయినా కూడా సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వస్తాయి, అది తాత్కాలికం. వీళ్ళేదో గ్రహణం పట్టింది సూర్యుడికి అంటే సూర్యుడికి కాదు గ్రహణం పట్టేది, సూర్యుడికి భూమికి ఉన్నటువంటి మధ్యలో ఇంకో గ్రహణం శనిగ్రహం లాంటి ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు లాంటి ఇటువంటి లుచ్చేగాళ్ళు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పొరలాగా వస్తారు. కానీ బగబగమండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ ఒక ఇంటికి కళ నెరవేర్చుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలన్నా